హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము పిఓపిని ఎలా వేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పిఓపిని ఎవరికి వేస్తారు? ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి ఆడుకునేటప్పుడు కింద పడుతుంటారు, లేదా పెద్దవాళ్ళు పడుతుంటారు. ఇంకొకసారి ప్రమాదవశాత్తు కూడా ఎముకలు అనేటివి విరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ యొక్క పిండికట్టు అంటారు కదండి, ఈ పిండికట్టు దాదాపు 4 నుంచి 6 వారాల వరకు పెట్టుకుంటే కన్నా ఎముకలు 2 అతుకబడిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ యొక్క పిఓపి ఎలా ఉంటుంది చూడండి, తెల్లగా పౌడర్ రూపంలో ఉంటుంది. మనకు దాదాపు పెద్దవాళ్ళకైతే 3 నుంచి 4 పిఓపిలు అవసరమవుతాయి. దాంతోపాటు ఒక 4 నుంచి 5 బ్యాండేజ్లు, తర్వాత మనం ఒక ట్రేలో వాటర్ తీసుకోవాలండి. వీటి చూడండి, ఇప్పుడు 6 లేయర్స్, మొత్తం 12 లేయర్స్ తీసుకున్నాము. ఇప్పుడు బ్యాండేజ్ క్లాత్లు తీసుకొని వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసినాము. నెక్స్ట్ ఏంటండి చూడండి, మనం 12 లేయర్స్ తీసుకున్నాం కదా పిఓపిని, దాన్ని కూడా వాటర్లో డిప్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా వాటర్ని అంతా మనము అట్లా చూడండి గట్టిగా స్క్వీజ్ చేస్తూ మొత్తం వాటర్ అంతా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మనకు పిఓపి ఎంత సైజు వేయాలనో అంత సైజు ముందు తీసుకున్నాం కదండి. సో ఇప్పుడు చూడండి, ఈ పిఓపి వేసేటప్పుడు ఫస్ట్ కాలును స్పిరిట్ వేసి క్లీన్ చేస్తారు. తర్వాత మొత్తం కాలును కాటన్తో చుట్టేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు చూసారు కదండి, మనం తీసుకున్న పిఓపిని వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి ఆ యొక్క పిఓపిని పెట్టి ఈ యొక్క తడి క్లాత్ ఉన్నటువంటి బ్యాండేజ్తో చుడుతూ ఉన్నారు. ఇలా గట్టిగా చుడుతూ ఉండాలి. తర్వాత ఇది అంతా చుట్టినాక ఆరిపోవడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. తర్వాత దీనికి ఆరిపోవడానికి మనం ఇక్కడైతే ఒక బాటిల్ సపోర్ట్ పెట్టాము. లాస్ట్లో చూపిస్తాం చూడండి. అంతా ఇదంతా కట్టేసిన తర్వాత నెక్స్ట్ దీని కింద పిల్లో సపోర్ట్గా పెట్టుకోవాలి. ఇలా 4 వారాల తర్వాత మళ్ళీ పిఓపి తీసి ఎక్స్రే తీస్తారు. అప్పుడు 2 ఎముకలు సెట్ అయినాయా లేదా అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇలా ఎముకలు ఇరిగినప్పుడు కొందరికి ఆపరేషన్ అవసరం లేకుండా ఫ్లాప్ అంటే ఇలా పిఓపిని వేసి ఎముకలు అతుక్కునేలా చేస్తారు. కాబట్టి చాలామందికి తెలియదండి, కట్టు పుత్తూరు కట్లని అదని లేదా గుడ్డు పట్టని ఇలా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో సులభంగా ఈ యొక్క పిఓపిని వేస్తున్నారు. మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క పిఓపి ప్రతి హాస్పిటల్లో వేస్తున్నారు. ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు, సులభంగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.